ఉషశ్రీను కళ్యాణదుర్గం నుండి ఎందుకు తరిమేశారు? పెనుకుంటలో ఆవిడ గెలిస్తే మన పరిస్థితి ఏంటి? ఉషశ్రీ 2015లో వైసీపీలో చేరి కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈవిడ కళ్యాణదుర్గంకు వచ్చిన మొదటి రోజున అక్కడ ఉండటానికి సెంటు జాగా లేదు. కార్యక్రమాల నిర్వహణ కోసం చిన్న ఆఫీస్ కూడా లేదు. అప్పటికప్పుడు ఒక చిన్న ఆఫీస్ కోసం ఇదిగో ఈ చిన్న రేకుల షెడ్డు కట్టుకుంది. 3 నెలలు బెంగళూరు నుండి రాకపోకలు సాగించింది. 3 నెలల తర్వాత అతి కష్టం మీద కళ్యాణదుర్గంలో ఒక అద్దె ఇల్లు దొరికింది. ఆ అద్దె ఇంట్లో అది కూడా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. అందులో 2019 ఎన్నికలు పూర్తి చేసిందిమే. ఆ ఇల్లు నుండే ఇదిగో ఇక్కడ కనిపించే ప్యాలెస్ కట్టింది. దాదాపు 2 ఎకరాల స్థలంలో. ఆ 2 ఎకరాల ఇల్లు కూడా అక్రమమే. డాక్యుమెంట్స్ లేవు. అధికారం అడ్డు పెట్టుకుని చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొదట్లో ఈమెకు ఇల్లు అద్దెకు ఇచ్చిన ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీకి ఒక్క నెల కూడా అద్దె కట్టలేదు. 3 ఏళ్ల తర్వాత ఆ ఫ్యామిలీ వెళ్లి, అక్క 3 సంవత్సరాలున్నావు ఇంట్లో, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యావు, మాకు ఎంతో కొంత అద్దె ఇవ్వండి అని అడిగితే ఆ కుటుంబాన్ని ఆమె ఎంత ఇబ్బంది పెట్టింది అంటే మొత్తం కళ్యాణదుర్గంలో రాజకీయ నాయకులకు ఇండ్లు అద్దెకు దొరకడం కూడా కష్టమైంది. ఆ ఇంటి యజమానిని రోజు స్టేషన్ కి పిలవడం, కొట్టించడం చేసేది. అంతా కలిపి కేవలం 3 ఏళ్లు అద్దెకు అంటే కేవలం 1,80,000 రూపాయలకు ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిందిమే. అలాగే ఈమె కట్టుకున్న ప్యాలెస్ కి సెక్యూరిటీ రిస్ట్రిక్షన్ పేరుతో ఇంటి వెనకాల ఉన్న ఒక కుటుంబాన్ని ఇలా విచ్ఛిన్నం చేసిందో చెప్తాం. ఈమెకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరితో నరకానికి స్పెల్లింగ్ రాయించింది మహాతల్లి. ఇలాంటి వాళ్లు మనకు అవసరమా? ఆలోచన చేయండి. ఈమె గనక పొరపాటున గెలిస్తే పెనుకొండలో ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. ఈ విషయం చాలా చిన్నది. ఈమె బాగోతాలన్నీ మీ ముందు ఉంచుతాం. ఈ 15 రోజులు ఉషశ్రీ చరణ్ ఫైల్స్ పేరుతో వచ్చే ఈ ఎపిసోడ్స్ ను ప్రతి ఒక్కరూ చూడండి, షేర్ చేయండి. పెనుకొండకు సరైన నాయకత్వాన్ని బలపరచండి.